రైట్. సో ఇప్పుడు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మనము ఒకటి ఏంటి నార్మల్‌గా ఫార్ములా ప్రకారంగా వడ్డీ ఎలా కనుక్కోవాలి, అమౌంట్ ఎలా కనుక్కోవాలి అనేది చేసాము. ఏంటది ఫార్ములా ప్రకారంగా కనుక్కోవడం తెలుసు. తర్వాత ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల ద్వారా ఎలా కనుక్కోవాలో తెలుసు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి గోల్డెన్ రేషియో కాన్సెప్ట్ ఉంటుంది. అంటే రేషియో కాన్సెప్ట్ లో కూడా మనము నిష్పత్తి ప్రకారంగా కూడా మనము ఈ వడ్డీలు కనుక్కోవచ్చు. ఏది ఈ మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది నిష్పత్తి ప్రకారం కూడా మనం కనుక్కోవచ్చు బెట. సో ఇప్పుడు అది ఎలాగనేది మీకు చెప్తా, జాగ్రత్త వినండి. సో ఇప్పుడు బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంది బేట? 10,000 ఉంది. చెప్పండి, ప్రిన్సిపల్ ఎంత ఉంది? 10,000. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ విధంగా లైన్స్ మెథడ్ తీసుకుంటే మంచిగా రండి బేట. ఇక్కడ 10%, అంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఇయర్ కి 10%, సెకండ్ ఇయర్ కి 10%. 10% అంటే ఏంటి? 1/10. ఇదేంటిది? 1/10. సో ఇక్కడ అంటే 10,000 లో 10% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 10,000 లో 10% అంటే 1/10 అన్నట్టే కదా, రైట్. సో ఇది ఎంత? 1000. సో ఇది కూడా 1000. ఓకేనా? ఇది మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్, ఇది రెండో సంవత్సరంలో వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్. మరి మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ మీద మళ్ళీ మనం వడ్డీ కనుక్కోవాలా వద్దా? కనుక్కోవాలి. సో దీంట్లో 10% క్యాలిక్యులేట్. సో 10% ఆఫ్ 1000 ఎంత? 100. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇది మొత్తం మనకి ఏమవుతుందంటే బేట, ఇది మొత్తము ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోండి. ఇది 2 సంవత్సరాల సరళ వడ్డీ. ఇదేం చెప్పండి? ఇది 2 సంవత్సరాల సరళ వడ్డీ. జాగ్రత్త అయినండి. ఇప్పుడు ఇదంతా ఈ కింద వచ్చిందంతా కూడా ఏమైందంటే బేట 2 సంవత్సరాల చక్రవడ్డీ. ఓకేనా, మంచిగా అర్థం చేసుకోండి. ఇగో ఇదేమో 2 సంవత్సరాల, ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా చూడండి బేట. ఇగో ఇది 2 సంవత్సరాల సరళ వడ్డీ. ఓకేనా, ఇగో ఇది 2 సంవత్సరాల చక్రవడ్డీ. ఓకేనా, రైట్. ఇప్పుడు కేవలం ఇది మాత్రమే ఉంది చూసారా, ఇది 2వ సంవత్సరం చక్రవడ్డీ. ఇదేం చెప్పండి? ఇది 2వ సంవత్సరం చక్రవడ్డీ. మరి ఇదేంటిది? మొదటి సంవత్సరం చక్రవడ్డీ, మొదటి సంవత్సరం సరళ వడ్డీ. ఇది మొదటి సంవత్సరానికి 2 సమానంగా ఉంటాయి. దట్స్ ఓకే. ఇప్పుడు ఈ 100 ఉంది చూసారా, ఈ 100 ఏంది అంటే బేట, ఈ 100 అనేది సరళ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య గల భేదం. ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలకు. సో అంటే 10,000 రూపాయల అసలు పైన 10% వడ్డీ రేటు ప్రకారంగా 2 సంవత్సరాలకి సరళ వడ్డీకి చక్రవడ్డీకి వచ్చేటటువంటి భేదం ఎంత అంటే బేట 100 రూపాయలు అన్నమాట. ఓకేనా, రైట్. మరి ఈ లైన్స్ మెథడ్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు నేను దీన్ని నిష్పత్తి ప్రకారం చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? నిష్పత్తి ప్రకారంగా చేయాలి. సో ఇప్పుడు మనకి జాగ్రత్త చూడండి, గోల్డెన్ రేషియో అంటాం. నార్మల్ గా మనము రేషియో మెథడ్ లా చేస్తాం కాబట్టి దాన్ని గోల్డెన్ రేషియో అంటాము. సో ఇక్కడ ఏంటిది? 2 years ఉంటుంది, 3 years ఉంటుంది, 4 years ఉంటుంది, 5 years, అన్ని ఇయర్స్ ఉంటుంది. ఓకేనా, నిష్పత్తి ప్రకారంగా. సరే చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా ఒకసారి వినండి బేట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 2 thousands ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 100 ఉన్నది. సో ఇక్కడ 2 thousands ఉన్నాయి కాబట్టి 2 రాసుకోండి. ఇక్కడ ఒకటే 100 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాసుకోండి. అంటే ఇక్కడ రేషియో ఏంటన్నట్టు 2:1. జాగ్రత్తగా వినండి బేట. ఫస్ట్ ఈ 2:1 వచ్చింది కదా, ఈ 2:1 వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తా వినండి. అంటే ఇది ఖచ్చితంగా ఇది వేసిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాలంటే కాదు, డైరెక్ట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్తా వినండి. ఇప్పుడు ఈ 2 కింద ఒక నంబర్ రాయాలి, 1 కింద ఒక నంబర్ రాయాలి. అదేంటో నేను చెప్తా. ఫస్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ ఏముంది బేట? 10,000 ఉంది. ఇప్పుడు ఈ 10,000 లో 10% క్యాలిక్యులేట్ చేయండి. అంటే 10,000 లో 10% ఎంత? 1000. మళ్ళీ 1000 లో 10% క్యాలిక్యులేట్ చేయి, మళ్ళీ ఎంత? 100. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ 10,000 పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ 10,000 లో 10% క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏమొచ్చింది? 1000 కదా. ఈ 1000 తీసుకొచ్చి ఇక్కడ రాసేసాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ 100 తీసుకొచ్చి ఇక్కడ రాసేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మల్టిప్లై చేసేసి, ఇప్పుడు 2 into 1000 ఎంత? 2000. 1 into 100 ఎంత? 100. సో ఈ రెండింటిని కలిపి మనం యాడ్ చేసి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 2100 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 1000 + 1000 + 100. ఇదే కదా 2 సంవత్సరాల కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. నో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అన్నమాట. సరే, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 10,000 ఉందా, ఈ 10,000 మీద ఈ 10,000 కాకుండా ఈ 10,000 మీద 10%
మళ్ళీ దాంట్లో వచ్చిన తర్వాత మళ్ళా 10%. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ పోవాలి, మనం ముందు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ గోల్డెన్ రేషియో ఎలా తీసుకోవాలని నేను చెప్తే జాగ్రత్తగా వినండి. గోల్డెన్ రేషియో ఎలా తీసుకోవాలంటే చూడండి బేట, రేషియో ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తా వినండి. రేషియో ఎలా తీసుకోవాలి అని అంటే, సో లిసన్ కేర్ఫుల్లీ. 2 years కి ఎలా తీసుకోవాలి, 2 years కి ఎలా తీసుకోవాలి అని అంటే 2 years కాబట్టి ఫస్ట్ 2 పెట్టండి, నెక్స్ట్ 1 పెట్టేసేయండి. నెక్స్ట్ 3 years కి ఏమవుతుందో చెప్తా వినండి. 3 years కంటే ఫస్ట్ 3 పెట్టండి. 3 పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు 2 + 1 ఎంత, ఇక్కడ 3 రాసేసేయండి. ఈ 1 ఇక్కడ యాజ్ గా రాసేయండి, మళ్ళీ 1. నెక్స్ట్ 4 years అంటే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా వినండి. ఫస్ట్ నెంబర్ 4 రాసిన తర్వాత జాగ్రత్త చూడండి. ఇప్పుడు 3 + 3 ఎంత, 6. నెక్స్ట్ మళ్ళీ 3 + 1 ఎంత, 4. మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ 1 యాజ్ గా రాసేసేయండి. ఓకేనా. నెక్స్ట్ 5 years. 5 years కి రేషియో ఏమవుతుంది ఇక్కడ, సో 5 years రేషియో ఏమవుతుంది, ఫస్ట్ 5 రాయండి. చూడండి ఇక్కడ ఫస్ట్ 2 years కి 2, 3 years కి 3, 4 years కి 4, 5 years కి 5. ఇప్పుడు నెక్స్ట్ 6 years అనుకోండి, 6 రాయాలి. రైట్. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ, సో ఇక్కడ 2 రాసిన తర్వాత 1 రాసాము, ఇక్కడ 3 రాసిన తర్వాత 2 + 1 3, మళ్ళీ 1 యాజ్ గా రాస్తున్నాం. ఇప్పుడు 5 కదా, 5 రాసిన తర్వాత ఫస్ట్ 5 రాసిన తర్వాత 4 + 6 ఎంత, 10. మళ్ళీ 6 + 4 ఎంత, 10. మళ్ళీ 4 + 1 ఎంత, 5. సో ఈజ్-1. ఓకేనా. నో 6 years. సో 6 years ఫస్ట్ ఏం రాయాలి, 6. నో 5 + 10 ఎంత, 15. నో 10 + 10 ఎంత, 20. నో మళ్ళీ 10 + 5 ఎంత, 15. మళ్ళీ 5 + 1 ఎంత, 6. మళ్ళీ ఇదేంటిది 1. సో ఈ విధంగా మనకు నిష్పత్తులు అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి బేట. రైట్. సో ఈ ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో ఏ విధంగా రాయాలో కూడా చెప్పాను. రైట్. నో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఒకసారి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ బేట 10% per annum ఉంది. ఏముంది చెప్పండి, 10% per annum. ఇప్పుడు టైం పీరియడ్ ఎంత ఉంది, ఇక్కడ టైం పీరియడ్ వచ్చి 3 years ఉంది. ఏముంది చెప్పండి, 3 years. మరి 3 years అంటే మనకు నిష్పత్తి ఏంటి, రేషియో ఏంటి, 3:3:1. ఓకే. ఈ నిష్పత్తి రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే బేట, ఈ 3 కింద ఏం నెంబర్ రాయాలి, ఈ 3 కింద ఏం నెంబర్ రాయాలి, ఈ 1 కింద ఏం నెంబర్ రాయాలి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంది చెప్పండి, 10,000. ఈ 10,000 రాసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే బేట, దీంట్లో 10% క్యాలిక్యులేట్ చేయాలి. మరి దీంట్లో 10% ఎంత, 1000. ఓకేనా. మళ్ళీ దీంట్లో 10% ఎంత, 100. ఓకేనా. మళ్ళీ దీంట్లో 10% ఎంత, 10. క్లియర్ కదా. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే నాకు 3 × 1000 ఎంత, 3000. 3 × 100 ఎంత, 300. నెక్స్ట్ 1 × 10 ఎంత, 10. సో 3000 + 300 + 10 అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3310 అన్నమాట. ఇది మనకి 3 సంవత్సరాలకు వచ్చేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది 3 సంవత్సరాల చక్రవడ్డీ. ఏం చెప్పండి, ఇది 3 సంవత్సరాల చక్రవడ్డీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. మనం నార్మల్ గా లైన్స్ మెథడ్ లా తీసుకుంటాం. ఇగో 10,000. ఏం చెప్పండి, 10,000. ఇగో దీని మీద 10%, దీని మీద 10%, దీని మీద 10%. సో 10,000 లో 10% ఎంత, 1000. ఇదెంత, 1000. ఇదెంత, 1000. క్లియర్ కదా. ఇప్పుడు దీని మీద 10% మళ్ళీ ఇక్కడ రాయాలా వద్దా, రాయాలి, 100. మళ్ళీ దీని మీద 10%, ఈ 1000 మీద అంటే మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ మీద 2వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ఈ 1000 మీద ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి 10%. ఇప్పుడు ఈ 100 మీద 10% క్యాలిక్యులేట్, 10 అవుతుంది. చూడండి మేడం, ఇక్కడ ఎన్ని 1000 వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇక్కడ ఎన్ని 100s వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇక్కడ ఎన్ని 10s వచ్చినాయి, 1 వచ్చినాయి. చూడండి, ఇగో 3 1000s, 3 100s, ఒక 10. అంటే ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. బట్ ఇదంతా కూడా మనం చేయము. చెప్పిన విషయం అర్థమవుతుందా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇంకా చాలా ఉంది బేట. నేను ఇంకా మీరు డైరెక్ట్ గా చూడగానే ఆన్సర్ చేసినట్టు కూడా నేను చెప్తా. అది ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ, 10,000. ఇప్పుడు మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum. T ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 years. సో ఇప్పుడు మరి 4 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది మనకి, 4:6:4:1. ఏమవుతుంది చెప్పండి, 4:6:4:1. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 10,000 రాసేసుకుందాం. 10,000 రాసిన తర్వాత ఇప్పుడు దీని మీద 10% క్యాలిక్యులేట్ చేయి. ఎంత, ఇది 1000. ఓకేనా. మళ్ళీ దీని మీద 10% క్యాలిక్యులేట్ చేసేసుకో. 10% మళ్ళీ ఎంత, 100. మళ్ళీ దీంట్లో 10% క్యాలిక్యులేట్ చేసుకో, 10. మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేసుకో, 1. వీటన్నిటిని మనం ఇంటూ చేసుకోవాలా వద్దా, చేసుకోవాలి. రైట్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 4,000
ఇది 4000, ఇది 600, ఇది 40, ఇది 1. వీటన్నిటిని యాడ్ చేయి. ఇక మనకు ఆన్సర్ ఏమవుతుంది మరి 4641. ఇగో ఇది మనకు వచ్చేటటువంటి వడ్డీ. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. 4641, 4641 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దిస్ ఇస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇది కూడా మళ్ళీ మనకు లైన్స్ మెథడ్ లో ఈ విధంగా వస్తుంది. ఇది చాలా 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 సింపుల్ అండ్ చాలా 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 ఇంపార్టెంట్ కూడా. ఇది డౌట్ ఏం లేదు కదా. నో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఏముంది బేట, ఇది 16,200 ఉంది. ఏముంది చెప్పండి, 16,200. ఇప్పుడు నార్మల్ గా మనం దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, లైన్స్ మెథడ్ లో చేయొచ్చు. బట్ మీకు రేషియో మెథడ్ లో చెప్తా వినండి. ఇప్పుడు 22.22%, 2 ఇయర్స్ ఉంది కదా. 2 ఇయర్స్ అంటే మనకి నిష్పత్తి ఏంటి, 2:1. ఓకే, ఇప్పుడు 16,200 ఉందా. ఈ 16,200 మీద మరి 22.22% అంటే ఏంటిది బేట, 2/9. సో దీని మీద ఇంటూ 2/9 మనం అంటే దీని మీద 22.22% క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటూ 2/9 అంటే ఏంటి, 9 1s 9 2s 9 1s 9, 7 మిగిలింది. సో 9 8s, సో 1800. సో 1800 ఇంటూ 2 ఎంత, 3600. మళ్ళీ ఈ 3600 మీద మళ్ళీ ఇంటూ 2/9 చేయాలి. సో ఇది ఏమవుతుంది, 9 400 టైమ్స్. సో 400 ఇంటూ 2 ఎంత, 800. సో ఇప్పుడు అంతే కదా, రైట్. యా, సో ఇది అనమాట. సో ఇక్కడ ఎంత వచ్చింది మరి మనకి, ఇక్కడ 3600 వచ్చింది. సో 3600, ఇదేంటిది 800. సో 2 ఇంటూ 3600 ఎంత, 7200. 800 ఇంటూ 1 ఎంత, ప్లస్ 800. ఓవరాల్ గా ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, 8000 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, రైట్. 8000 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అడిగేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. మనం దీన్ని ఈ విధంగా కాకుండా మనం నార్మల్ గా మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇంకా లైన్స్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఈ లైన్స్ మెథడ్ లో నేను ఇంతకుముందు సెషన్ లో కూడా చెప్పా. సో ఆ విధంగా చేసుకున్నా పర్లేదు, ఇక్కడ ఈ విధంగా చేసుకున్నా పర్లేదు, ఏ విధంగా చేసుకోవచ్చు, మనకు ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మనం చూడండి బట్ ఇక్కడ మళ్ళీ ఇక 3 ఇయర్స్ అన్నాడు. 3 ఇయర్స్ అంటే నిష్పత్తి ఏంటి, 3:3:1. ఓకేనా, రైట్. సో ఇప్పుడు 3:3:1 కరెక్ట్. ఇప్పుడు 16,000 ఉందా. ఇప్పుడు 16,000 లో 15% క్యాలిక్యులేట్ చేయాలి. సో దీంట్లో 15% ఎంత బేట, జాగ్రత్త చూడండి. 16,000 లో 15% ఎంత మరి, ఒక్క నిమిషం. 5% అంటే ఎంత బేట, 1/20. 15% అంటే ఎంత బేట, 3/20. ఓకేనా. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా 3/20 చేసేద్దాం. సో దీంట్లో 3/20 అంటే ఏమవుతుంది, 28 టైమ్స్. సో 800. 800 ఇంటూ 3 ఎంత బేట, ఇక్కడ 2400. ఎంత చెప్పండి, 2400. మళ్ళీ దీనికి ఇంటూ 3/20 చేయాలి. సో ఇప్పుడు 2400 ఇంటూ 3/20, 0 0 క్యాన్సిల్, 2 ఎక్కం, 2 120 సార్లు. సో 120 ఇంటూ 3 ఎంత బేట, 360. మళ్ళీ దీంట్లో 18 ఇంటూ 3/20. సో ఇంటూ 3/20 చేసి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 360 ఇంటూ 3/20. ఓకేనా, 0 0 క్యాన్సిల్, 2 ఎక్కం, 2 18 సార్లు. అంతేగా, 18 మూడు ఎంత, 54. సో ఇదేంటి ఇక్కడ మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అడిగింది. నో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట. ఇక్కడ ఏమొస్తుంది, ఇది 7,200. ఇదెంత వస్తుంది, 1080. ఇదెంత వస్తుంది, 54. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 7334. నో 7,334 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్. నో దట్ ఈస్ ద పాయింట్. అంతే కదా బేట, రైట్. $7,334 కాదు బేట, 8,334. నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనా. ఇగో ఈ విధంగా మనము నిష్పత్తి మెథడ్ లో కూడా మనం చేయొచ్చు బేట. దీన్ని మనం లైన్స్ మెథడ్ లో కూడా చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. దీన్ని లైన్స్ మెథడ్ లో చేయొచ్చు, దీన్ని మనం ఫ్రాక్షన్ మెథడ్ లో చేయొచ్చు, ఇట్లా నిష్పత్తి మెథడ్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నేను ఇది కొంచెం ఇంపార్టెంట్ బేట. కొన్ని కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈ మెథడ్ కూడా వాడాల్సి ఉంటుంది, చెప్తాది ముందు ముందు. రైట్. చూడండి ఇక్కడ రేట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16/2/3%. 3 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి, 1330 రూపీస్. ఎంత చెప్పండి, 1330 రూపీస్. దట్స్ ఓకే. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ కి సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ ఇక్కడ భేదం ఎంత ఉంది, 1330 రూపీస్ ఉంది. వాస్తవానికి 16/2/3% అంటే ఎంత పెట్టా మనకి, 1/6. మీకు ఆల్రెడీ నేను లైన్స్ మెథడ్ లో చెప్పా. ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంది, 3 ఇయర్స్.
మరి ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఏమనుకోవచ్చు 6 క్యూబ్ అనుకోవచ్చు. అంటే 6 క్యూబ్ అంటే ఎంత 216. సో ఇప్పుడు 1/6 1/6 1/6 సో 36 అంతే కదా. 1/6 into 36 216 236 36 36 మళ్ళీ దీని మీద 1/6 క్యాలిటీస్ ఇక్కడ 6 మళ్ళీ 6 ఇక్కడ కూడా 6 వస్తుంది ఎందుకంటే 331 కాబట్టి. ఓకేనా రైట్. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి. ఇక్కడ మనం ఒక విషయం మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి బేట. ఇదంతా కూడా ఏంటిది ఇది 3 సంవత్సరాల సరళ వడ్డీ. ఓకేనా ఇదంతా కూడా 3 సంవత్సరాల చక్రవడ్డీ. ఓకేనా ఇదేంటిదో తెలుసా ఇది 3 సంవత్సరాల 3వ సంవత్సరపు చక్రవడ్డీ. ఇది చూడండి ఇదంతా కూడా మొదటి సంవత్సరం సంబంధించింది. ఇది కేవలం 2వ సంవత్సరానికి సంబంధించింది. ఇది కేవలం 3వ సంవత్సరానికి సంబంధించింది. ఓకేనా రైట్. ఇప్పుడు వాడు ఏమన్నాడు మరి క్వశ్చన్ లో మనకి ఏం వాల్యూ ఇచ్చాడు బేట వాడు ఏం వాల్యూ ఇచ్చాడు అంటే జాగ్రత్త చూడండి. వాడు ఇచ్చినటువంటి వాల్యూ ఏంటి అని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years అంటే ఏంది 3 సంవత్సరాల చక్రవడ్డీకి 3 సంవత్సరాల సరళ వడ్డీకి మధ్య భేదం ఇచ్చాడు. మరి ఇదే కదా భేదం ఇది 3 సంవత్సరాల చక్రవడ్డీ ఇది 3 సంవత్సరాల సరళ వడ్డీ. చక్రవడ్డీకి సరళ వడ్డీకి భేదం ఇదే కదా. నో ఇదన్నమాట. ఇది ఎంత చెప్పండి 6 + 6 + 6 18 18 + 1 ఎంత 19. సో 19 కి 13 30 అయితే ఇవ 216 కి ఎంత 216 కింద ప్రిన్సిపల్ కదా వాడు కనుక్కోమన్నది. సో 19 1 1970 టైమ్స్. సో దీంతో మల్టిప్లై చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది బేట. బట్ ఇక్కడ మనం చేసేది నిష్పత్తి మెథడ్ కదా. నిష్పత్తి మెథడ్ లో చేస్తున్నాం కాబట్టి మరి నిష్పత్తి మెథడ్ లోనే మనం చేద్దాం. అంటే ఈ విధమైనటువంటి డిఫరెన్స్ క్వశ్చన్స్ కూడా మనం చేయొచ్చా అంటే డిఫరెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనం చేయొచ్చా అంటే చూద్దాం మరి. యా సో నిష్పత్తి మెథడ్ లో ఇక్కడ మనము మీరు జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే బేట చూడండి ఇక్కడ 3 years కదా. మరి 3 years కి ఈ నిష్పత్తి ఏముంది బేట 3 years కి నిష్పత్తి ఏంటంటే 3:3:1 అవునా. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ 16 2/3% అంటే ఏంటిది బేట 1/6. మనం P = ఏమనుకుంటాం 6 క్యూబ్ అనుకుంటాం. 6 క్యూబ్ అంటే ఏంటి 216 అంటే ఇక్కడ 216 ఉంది. ఓకేనా ఇప్పుడు ఈ 216 లో ఫస్ట్ మనం ఏం చేయాలి 1/6 క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ 36 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1/6 క్యాలిక్యులేట్ ఏమొస్తుంది ఇక్కడ 6 వస్తుంది. మళ్ళీ 1/6 క్యాలిక్యులేట్ అంటే ఇంటూ 1/6 చేస్తే 6 6 అంటే 6 వస్తుంది. ఇక్కడ ఇంటూ 1/6 చేస్తే 6 6 పోతే ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ 1 వస్తుంది. ఇప్పుడు చూడండి బేట మంచిగా అర్థం చేసుకోండి. మనము ఈ 3 సంవత్సరాల కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి భేదం అంటే ఏం చేయాలంటే బేట ఇది మాత్రమే తీసుకోవాలి. ఈ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే బేట చూడండి 216 ఇట్లా తీసుకున్న తర్వాత 1/6 1/6 1/6 ఇక్కడ ఏమొచ్చింది 36 36 36 మళ్ళీ ఇక్కడ 6 6 6 1 అంటే మనకి 3 సంవత్సరాల కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి భేదం అంటే ఇది మాత్రమే తీసుకుంటున్నాం కదా. మరి ఇది మాత్రమే తీసుకుంటే ఏముంది మరి ఇదేమో 3:3:1 ఉంది కదా. ఈ 3:3:1 లో ఇది ఫస్ట్ 3 కి సంబంధించింది. ఇదేమో ఈ మూడు విలువలకు సంబంధించింది. ఈ 1 ఏమో దీనికి సంబంధించింది. అంటే ఒక్కసారి వస్తుంది. ఈ 1 అంటే 1 కాదు ఈ ఒక్కసారి వచ్చే వాల్యూ ఇది అన్నమాట. మరి ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఇది ఉండొద్దు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ 3 years లో ఈ ఫస్ట్ 3 ఉండదు. అర్థమవుతుందా. సో ఈ 2 మాత్రమే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి 3 × 6 18 1 × 1 1 సో 18 + 1 ఎంత బేట 19 అనేది మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి 3 years కి డిఫరెన్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్ రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇదేంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి 2 సంవత్సరాల మధ్య భేదం. ఇదేంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి 3 సంవత్సరాల మధ్య భేదం. ఓకేనా ఇక్కడ జాగ్రత్త చూడండి బేట ఇక్కడ ఎంతో కొంత ప్రిన్సిపల్ ఉంది అనుకుందాం. ఓకేనా రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ లోకి వెళ్దాం బేట. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ వన్స్. ఇప్పుడు దీన్ని మొత్తం తీసేద్దాము. తీసేస్తే ఇక్కడ 10,000 ఉందా. ఈ 10,000 మీద ఇక్కడ మనము 10% క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 10% క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదేంటిది 1000 ఇదేంటిది 1000 మళ్ళీ దీని మీద 10% క్యాలిక్యులేట్ చేస్తామా అంటే ఏమవుతుంది ఇక్కడ 100. జాగ్రత్త చూడండి బేట ఇదేంటి ఇది మొత్తం ఏంటిది ఇది 2 సంవత్సరాల కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే మరి ఇదేంటిది 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే ఇదేంటిది 2వ సంవత్సరపు కాంపౌండ్ ఇంట్రెస్ట్. కేవలం 2వ సంవత్సరంలో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. దట్స్ ఓకే బాగుంది. ఈ 100 ఉంది చూసారా ఇదేంటి తెలుసా ఇది
2 సంవత్సరాలలో 2 సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య భేదం ఇది. ఇదేం చెప్పండి, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్యలో భేదం ఇది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. అంటే ఇక్కడ వచ్చేది ఇది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా బేట, ఇక్కడ మనం ఇంకా కొంచెం క్లారిటీగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మంచిగా వినండి. రైట్, ఇప్పుడు 10,000 ఓకేనా. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఎట్లా వచ్చింది బేట ఇది, ఇగో 1000 1000 1000 ఓకేనా. ఇగో 100, మళ్ళీ ఇక్కడ ఒక 100 100 10. బాగుంది. ఇప్పుడు చూడండి అన్న, ఇదేంటిది, ఇంతమందికి చెప్పినా కదా, 2 సంవత్సరాలలో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి భేదం. అవునా, అంటే ఏంటిది, ఈ వాల్యూ అన్నమాట ఇది. చూడండి, ఇట్లా రాస్తే మీనింగ్ ఏంటి, ఇట్లా రాస్తేనేమో ఇట్లా రాస్తేనేమో 1 సంవత్సరంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి భేదం. ఇట్లా రాస్తేనేమో 2 సంవత్సరాలలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి భేదం. ఓకేనా. ఇక్కడ ఇది అన్నమాట, ఈ వాల్యూ ఇది. ఓకేనా. ఇదంతా ఉంది చూసిరా, ఇదంతా కూడా 3 సంవత్సరాలకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 years మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years. ఇదంతా కూడా అంటే ఏంటి, ఇది ఒక్కటేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి భేదం అవుతుంది 2 సంవత్సరాలకు. ఇది మొత్తం తీసుకుంటే ఈ కింద ఉన్నటువంటి 4 వాల్యూస్ తీసుకుంటే అది 3 సంవత్సరాల్లో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి భేదం అవుతుంది బేట. ఓకేనా. రైట్, అది మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏంటిది బేట, ఇట్లా రాస్తే మీనింగ్ ఏంటి మరి, ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ, 3 వాల్యూలు సేమ్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటిది, 2 సంవత్సరాలలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి భేదం. అవునా కదా. రైట్, ఇది ఎంత మరి 8. ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటిదంటే బేట, ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. అంటే ఈ 3 వాల్యూలు సమానంగా ఉంటాయి. రైట్, ఇక్కడ చూడు, అంటే ఇక్కడ సమానంగా ఉంటుంది. అంటే 8 8 8. ఇప్పుడు ఇంకోటి ఏంది 3. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇక్కడ 4 వాల్యూస్ ఉంటాయి బేట. ఏంటిది 3 years తీసుకున్నప్పుడు. అవునా కదా. ఇక్కడ 3 వాల్యూస్ వచ్చినాయి. అంటే ఇంకో వాల్యూ ఏంటిది, ఈ మొత్తం కలిపి 27 అవుతుంది. ఈ వాల్యూ మొత్తం కలిపి 27 కావాలి. ఓకేనా. సో అది ఈ 4 వాల్యూస్ ఇవన్నీ అవుతాయి. 8 + 8 + 8 ఎంత 24. అంటే ఇక్కడ వాల్యూ వచ్చేది ఎంత 3 అన్నమాట. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తా వినండి బేట. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వడ్డీ రేట్ ఎంత ఉంది, ఇక్కడ 10% per annum. సరే, ఇక్కడ మీకు చిన్న వాల్యూ, ఒక చిన్న పాయింట్ చెప్తా వినండి బేట. మరి మనము ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్ లో చూసినట్టయితే ఈ వాల్యూస్ ఏవి లేవు, ఈ వాల్యూస్ ఏవి లేవు, కేవలం ఈ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి అక్కడ. మరి ఈ వాల్యూస్ నుంచి మనం వడ్డీ రేట్ కనుక్కోవచ్చు. అంటే చూడండి బేట, ఈ 10 అనేది ఎక్కడి నుంచి వచ్చింది బేట, ఈ 10 వచ్చింది ఇక్కడ నుంచే కదా. దీంట్లో 10% కదా ఇది. అంటే మీనింగ్ ఏంటి, ఇంటూ 1/10 అన్నమాట. చెప్పండి, దీన్ని ఏం చేస్తే వచ్చింది, దీంట్లో 10% తీసుకుంటే వచ్చింది. అంటే దీంట్లో ఇది ఎంత పర్సెంటేజ్ గదే వడ్డీ రేట్ అన్నట్టు. అవునా కదా. అంటే ఎలా చేయాలి, ఇగో ఇది బై ఇది 10/100 ఇంటూ 100. సో 2 0 క్యాన్సిల్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎలా వచ్చింది, ఏంటది 3/8 ఇంటూ 100. సో 3/8 ఇంటూ 100 అంటే ఏంటిది బేట, అది 1/8 అంటే ఎంత 12.5%. 3/8 అంటే ఎంత 37.5%. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట. నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. నో, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్తా, జాగ్రత్త వినండి బేట. రైట్, అదేంటంటే ప్రిన్సిపల్ 10,000 ఉంది బేట. మంచిగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రిన్సిపల్ 10,000 ఉంది. టైం పీరియడ్ వచ్చి 3 years ఉంది. టైం పీరియడ్ ఎంత ఉందంటే 3 years ఉంది. మంచిగా అర్థం చేసుకోండి. రైట్, సో రేట్ పర్సెంటేజ్ ఎంత ఉందంటే బేట 10% ఉంది. 10% per annum ఉంది. మంచిగా వినండి. ఇప్పుడు 10,000 ఓకేనా. 10,000, ఈ 10,000 పైన ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, 10%. మరి 10% ఆఫ్ 10,000 ఎంత 1000. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి దీనికి యాడ్ చేయడమే కదా. ఏమవుతుంది 11,000. ఎంత బేట 11,000. మళ్ళీ దీనిపైన మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేయి, ఎంత 1100. సో 1210 అంతే కదా. అంటే దీనికి యాడ్ చేస్తే 12100 వస్తుంది. మళ్ళీ ఈ 10% మీద మళ్ళీ దీన్ని క్యాలిక్యులేట్, దీన్ని 10% దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే నీకు మళ్ళీ 1210 వస్తుంది. ఇదేంటిది, మళ్ళీ దీన్ని తీసుకెళ్లి దీనికి యాడ్ చేస్తే, దీనికి యాడ్ చేసినావు కదా. రైట్, ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 13310. క్లియర్. రైట్, నెక్స్ట్ మళ్ళీ 10% మళ్ళీ దీన్ని మీద క్యాలిక్యులేట్ చేస్తే 1331 వస్తుంది. సో దీన్ని తీసుకెళ్లి దీనికి యాడ్ చేస్తే ఏమవుతుందంటే బేట 14641. ఈ విధంగా వస్తూనే ఉంటుంది. అంటే 4 years తీసుకుంటే ఈ విధంగా రావడం జరుగుతుంది.
దట్స్ ఓకే, అంత బాగానే ఉంది. ఇప్పుడు బేటా ఒకసారి చూడండి, చిన్న పాయింట్ ఇక్కడ, ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఇక్కడ ఈ 10,000 ఉంది కదా, ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి బేటా. ఇప్పుడు ఏం చేయాలంటే చూడనా, ఇప్పుడు ఈ 10,000 నుంచి 1100 ఎలా వచ్చింది, ఇంటూ 1.1. ఓకేనా, దీని నుంచి ఇది ఎలా వచ్చింది, ఇది ఇంటూ 1.1, అంతేనా, అంతే. సో మళ్ళీ దీని నుంచి ఇది ఎలా వచ్చింది, మళ్ళీ ఇది ఇంటూ 1.1. ఓకేనా, రైట్. మళ్ళీ దీని నుంచి ఇది ఎలా వచ్చింది, ఇది ఇంటూ 1.1. ఇక్కడ జాగ్రత్త చూడండి బేటా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి దీన్ని చూస్తే మనకి ఏం గుర్తు రావాలంటే బేటా, గుణశ్రేణి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి చెప్పండి, గుణశ్రేణి గుర్తు రావాలి. గుణశ్రేణి అంటే మీనింగ్ ఏంటి బేటా, ఫస్ట్ ఏ అనే పదం ఉంటుంది, తర్వాత దీన్ని ఒక పదం తోటి మల్టిప్లై చేస్తే, ఏదైనా ఒక స్థిర సంఖ్యతో మన ఏ ఇంటూ ఆర్ అంటే దీన్ని ఆర్ తో మల్టిప్లై చేసా, మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక ఆర్ తో మల్టిప్లై చేస్తే ఏ ఆర్ స్క్వేర్ అవుతుంది, అవునా. మళ్ళీ దీన్ని ఇంకొక ఇంటూ ఆర్ చేయి, మళ్ళీ ఏ ఆర్ క్యూబ్ అవుతుంది, అవునా కదా. మళ్ళీ ఇంకొక ఇంటూ ఆర్ చేయి, ఇదేమవుతుంది, ఏఆర్ పవర్ 4. ఈ విధంగా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా వినండి బేట. ఇప్పుడు ఏవైనా కొన్ని పదాలు గుణశ్రేణిలో ఉన్నాయని ఎప్పుడు చెప్తాము అంటే, ఏదైనా ఒక స్థిర సంఖ్యను తీసుకొని, ఏదైనా ఒక సంఖ్యను తీసుకొని దాన్ని మనము వరుసగా ఒక స్థిర సంఖ్యతో గుణిస్తూ వెళ్తే ఏర్పడినటువంటి ఆ సంఖ్యల యొక్క సమూహాన్నే, ఆ వరుస క్రమంలో ఉన్నటువంటి ఆ సంఖ్యలనే గుణశ్రేణి అని అంటాం. ఏమంటారు చెప్పండి, గుణశ్రేణి అంటాం. మరి ఇవి 10,000 ఫస్ట్ ఇంటూ 1.1 చేసినాం, తర్వాత మళ్ళీ ఇంటూ 1.1, మళ్ళీ ఇంటూ 1.1, మళ్ళీ ఇంటూ 1.1. మరి ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉన్నట్టే కదా, ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉన్నట్టే. చెప్పిన విషయం అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి చూడండి బేట. ఇప్పుడు ఇది ఏంటిది బేట, ఇది మొదటి సంవత్సరం తర్వాత వచ్చినటువంటి మొత్తం, ఇది రెండవ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి మొత్తం, మూడవ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి మొత్తం, నాలుగవ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి మొత్తం. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, చక్రవడ్డీలోని మొత్తాలు ఏంటి, చక్రవడ్డీలోని మొత్తాలు గుణశ్రేణిలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చెప్పండి, గుణశ్రేణిలో ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్ బేట, గుణశ్రేణిలో ఉంటాయి. రైట్, ఇది అయిపోయింది. గుణశ్రేణిలో ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనము క్వశ్చన్స్ చేసేటప్పుడు, ఇంకా చాలా క్వశ్చన్స్ చేస్తాం మనము, చేసేటప్పుడు ఇవంతా కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, ఈ మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ ఎంత బేట, 1000. రెండవ సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ ఎంత, 1100. ఎంత చెప్పండి, 1100. ఇక్కడ ఎంత వచ్చింది, 1210. ఇక్కడ ఎంత వచ్చింది, 1331. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎంత వస్తుంది, 1464.1 వస్తుంది. రైట్. ఇప్పుడు చూడండి, మరి ఇవేంటి బేట, ఇవి చూడండి, ఇవన్నీ కూడా మొత్తాలు. ఓకే, ఇవన్నీ కూడా మొత్తాలు. ఓకేనా, రైట్. మరి ఇవేంటి బేట, ఇవి వడ్డీలు. ఇవేంటి చెప్పండి, వడ్డీలు. ఈ వడ్డీ నుంచి ఈ వడ్డీ ఎలా వస్తుంది అంటే బేట, ఇది ఇంటూ 1.1. ఓకేనా, ఇది ఎలా వస్తుంది, మరి ఇది ఇంటూ 1.1. ఇదేంటిది, ఇది కూడా ఇంటూ 1.1. నెక్స్ట్ వచ్చే వడ్డీ కూడా ఇంటూ 1.1 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి బేట, ఇవి కూడా మొదట్లో తీసుకున్నటువంటి వడ్డీని మళ్ళీ ఒక స్థిర సంఖ్యతో గుణించడం, మళ్ళీ నెక్స్ట్ వచ్చిందని మళ్ళీ అదే స్థిర సంఖ్యతో గుణిస్తున్నాం. అంటే ఆ పదాలు అలా ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ చక్రవడ్డీలోని వడ్డీలు కూడా ఎలా ఉంటాయి బేట, వడ్డీలు కూడా ఇక్కడ మనకి గుణశ్రేణిలోనే ఉంటాయి. మొత్తాలు గుణశ్రేణిలోనే ఉంటాయి, వడ్డీలు కూడా మనకు గుణశ్రేణిలోనే ఉంటాయి అనే విషయము మీరు ఇక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్, ఎస్. ఇప్పుడు మరి ఇంత దాకా వచ్చినాం కాబట్టి మనము గుణశ్రేణి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి బేట, గుణశ్రేణి గురించి. మరి ఇప్పుడు గుణశ్రేణిలోని పదాలు ఎలా ఉంటున్నాయి, గుణశ్రేణిలోని పదాలు ఎలా ఉంటున్నాయి అంటే బేట జాగ్రత్త చూడండి. మొదటి పదం ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4, ఇట్లా అప్ టు సో ఆన్ ఇలా ఉంటది. దీన్నేమో మొదటి పదం అంటాం, ఇది రెండవ పదం, ఇది మూడవ పదం, ఇది నాలుగవ పదం. అంటే టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4, ఇది ఐదవ పదం. ఓకేనా, రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, T2/T1 = T3/T2 అవుతుంది. అంటే ఏంది ఇక్కడ,
ఈ రెండు పదాల నిష్పత్తి అనేది ఈ రెండు పదాల నిష్పత్తికి సమానం అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ T2 ఇటు తీసుకురా, T2 ఇంటూ T2 ఎంత? T2 స్క్వేర్ అంటే ఏంది? ఈ T1 ఇంటి పట్టుకొస్తే T3 ఇంటూ T1 అంటే ఏంటిది బేట? ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ T1 ఇంటూ T3. ఇక్కడ పాయింట్ ఏంది బేట? దీన్ని ఏమంటామంటే ఇప్పుడు ఈ T2 ని మనం ఏమంటామంటే బేట గుణ మధ్యమం అంటాం. ఏమంటే చెప్పండి? గుణ మధ్యమము. అంటే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటిది బేట? ఈ T1, T2, T3 ఇవి గుణశ్రేణిలోని మొదటి 3 పదాలు. చెప్పండి ఏంటి ఇవి? గుణశ్రేణిలోని మొదటి 3 పదాలు. అంటే ఇప్పుడు చక్రవడ్డీలోని వడ్డీలు అయినా మొత్తాలు అయినా గుణశ్రేణులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వడ్డీ ఇచ్చిండు బేట 1100 అని ఇచ్చిండు. నెక్స్ట్ 1210, తర్వాత ఏంటిది 1331. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి చక్రవడ్డీ ఇచ్చిండు, 3వ సంవత్సరంలో వచ్చినటువంటి చక్రవడ్డీ ఇచ్చిండు, 2వ సంవత్సరంలో వచ్చినటువంటి చక్రవడ్డీ మనకు కనుక్కోమన్నాడు బేట. మరి అదేమైతే చెప్పండి అప్పుడు? T2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ T1 T3 అవునా కదా? మరి ఇక్కడ T1 ఎంత ఉంది? 1100. ఈ T3 ఎంత ఉంది? 1331. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 2వ సంవత్సరం యొక్క వడ్డీ అనేది రావడం జరుగుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా బేట? చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ మనం ఒక క్వశ్చన్ కూడా చేద్దాం బేట, రైట్? ఆ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి చూడండి, రైట్? 2వ సంవత్సరంలో వచ్చిన చక్రవడ్డీ 2వ సంవత్సరంలో వచ్చిన చక్రవడ్డీ 320 రూపాయలు. ఓకేనా? 4వ సంవత్సరంలో వచ్చిన చక్రవడ్డీ 4వ సంవత్సరంలో వచ్చిన చక్రవడ్డీ 2000 రూపాయలు. వాట్ ఈస్ దట్? 2000 రూపాయలు. అయినా 3వ సంవత్సరంలో వచ్చిన చక్రవడ్డీ ఎంత? 3వ సంవత్సరంలో వచ్చిన చక్రవడ్డీ ఎంత? రైట్? మంచిగా వినండి. ఇప్పుడు గుణశ్రేణి కాన్సెప్ట్ ఇక్కడ మనం ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మంచిగా వినండి. ఇప్పుడు 2వ సంవత్సరంలో ఎంత వడ్డీ వచ్చింది? 320. 3వ సంవత్సరం ఎంత వచ్చిందో మనకు తెలియదు, ఎక్స్. ఇదెంత? ఇది 2000. మరి ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నదని మనం గుణ మధ్యమం అంటామా లేదా? అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? ఇది అండర్ రూట్ ఆఫ్ 320 ఇంటూ 2000. క్లియర్ కదా? దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది బేట? ఇది మొత్తం ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి. 4 సున్నాలు ఉంటే బయటకి ఎన్ని సున్నాలు వస్తాయి? 2 సున్నాలు వస్తాయి. 32 ఇంటూ 2 ఎంత? 64. అంతే కదా? 64 అంటే రూట్ 64 ఎంత? 8. సో 800 ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదనుకుంటా. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకునేది ఉంది. చూడండి బేట, 2 years లో వచ్చేటటువంటి చక్రవడ్డీ ఎంత? 2:1. 3 years లో వచ్చేటటువంటి చక్రవడ్డీ ఎంత బేట? 3:3:1. మంచిగానండి. 4 years లో వచ్చేటటువంటి చక్రవడ్డీ ఎంత? 4:6:4:1. ఇప్పుడు ఒక చిన్న విషయం బేట చూడండి, మనము 3వ సంవత్సరంలో చూడండి బేట, 3వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి బేట? 3వ సంవత్సరంలో మాత్రమే వచ్చే చక్రవడ్డీ కనుక్కోవాలి. 3వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే బేట, జాగ్రత్త చూడండి. 3వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ కనుక్కోవాలంటే చూడండి, 3 సంవత్సరాల చక్రవడ్డీ నుండి 2 సంవత్సరాల చక్రవడ్డీని తీసేస్తే, చూడండి బేట, ఇది 3 సంవత్సరాల చక్రవడ్డీ, దాంట్లో నుంచి 2 సంవత్సరాల చక్రవడ్డీ తీసేద్దాం. 3 - 2 ఎంత? 1. 3 - 1 ఎంత? 2. సో ఇదెంత? ఇది 1. నో, దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇది ఏమవుతుంది ఇక్కడ? 1. సో ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మనం ఏం చేయాలి? దీంతో మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ, 4వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ కనుక్కోవాలి అని అంటే 4వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ కనుక్కోవాలి అని అంటే జాగ్రత్త చూడండి బేట, ఇక్కడ ఏమవుతుంది? 4 సంవత్సరాల చక్రవడ్డీ నుండి 3 సంవత్సరాల చక్రవడ్డీ తీసేయాలి. అంటే ఎట్లా? ఈ 3:3:1 ఇక్కడ నుంచి మనం తీసేయాలి. అప్పుడు ఈ వచ్చే వాల్యూ ఏమవుతుంది? 1. సో 6 - 3 3, 4 - 1 3,
నో దిస్ ఇస్ అ పాయింట్ అన్నమాట. క్లియర్ కదా? నో దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఇప్పుడు 4వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ అంటే ఏం చేయాలి? 4 సంవత్సరాల చక్రవడ్డీ నుండి 3 సంవత్సరాల చక్రవడ్డీని తీసేస్తే మనకు 4వ సంవత్సరంలో అంటే ఈ వాల్యూ అనేది ఏమైతే బట్టి ఇప్పుడు మనకి 4వ సంవత్సరపు చక్రవడ్డీ. చెప్పండి ఇది ఏంటిది? 4వ సంవత్సరపు చక్రవడ్డీ. ఏంటిది? 4వ సంవత్సరపు చక్రవడ్డీ. నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. మరి ఇదేమవుతుంది? ఇది 3వ సంవత్సరపు చక్రవడ్డీ. ఇదేం చెప్పండి? 3వ సంవత్సరపు చక్రవడ్డీ. ఈ విధంగా మనం చాలా చేసుకోవచ్చు. లైన్స్ మెథడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఏంటిది ఈ రేషియో మెథడ్ చేసుకోవచ్చు. వీ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా బేట? రైట్, దట్స్ క్లియర్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ బేట. రైట్, రైట్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. I'll give you one question. ఒకసారి చూడండి బేట. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 25,000. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 25,000. ఓకేనా? రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10% per annum. ఓకేనా? ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే బేట 3వ సంవత్సరపు 3 సంవత్సరాలకు కాదు, 3 సంవత్సరాల చక్రవడ్డీ కాదు, కేవలం 3వ సంవత్సరంలో వచ్చే చక్రవడ్డీ మాత్రమే కనుక్కోవాలి. 3వ సంవత్సరపు చక్రవడ్డీ కనుక్కోవాలి. కనుక్కుందామా? మరి 3వ సంవత్సరపు చక్రవడ్డీ రావాలంటే ఏం చేయాలి బేట? 3 సంవత్సరాల చక్రవడ్డీ నుంచి 2 సంవత్సరాల చక్రవడ్డీ తీసేయాలి. తీసేయండి. 3 - 2 ఎంత? 1. 3 - 1 ఎంత? 2. సో 1:2:1. మరి ఈ 1 కింద ఏం నెంబర్ రాయాలి, 2 కింద ఏం నెంబర్ రాయాలి, 1 కింద ఏం నెంబర్ రాయాలి చూద్దాం. ఫస్ట్ 25,000 ఉందా? ఈ 25,000 లో 10% క్యాలిక్యులేట్ చేయి. సో 10% అంటే ఎంత? 2500. మళ్ళీ దీంట్లో 10% క్యాలిక్యులేట్ చేయి, 250. మళ్ళీ దీంట్లో 10% క్యాలిక్యులేట్ చేయి, 25. అర్థమవుతుందా? సో ఈ డిఫరెన్సెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంతకుముందు చేసినట్టే 2500 into 1 ఎంత? 2500 ప్లస్ 250 into 2 ఎంత? 500 ప్లస్ 25 into 1 ఎంత? 25. సో 2500 ప్లస్ 500 3000. 3000 ప్లస్ 25 ఎంత? 3025. ఎంత? 3025. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఇగో ఇది మనకి కాన్సెప్ట్. అంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఇలా బెటర్ అనిపిస్తే ఇలా చేయొచ్చు, అలా బెటర్ అనిపిస్తే అలా చేయొచ్చు. మనకు వచ్చినటువంటి క్వశ్చన్ల దగ్గర మనం ఈ మెథడ్లు వాడినప్పుడు అంటే కొన్ని డిఫరెంట్ గా ఉండేవి మనం ఈ విధంగా చేస్తాం బేట. అందుకని అన్ని మెథడ్స్ నేర్చుకోవడం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నిష్పత్తులు మనకు తెలియాలి. నేను నిష్పత్తులు కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎందుకు 3:3:1 అయింది, ఎందుకు 4:6:4:1 అయింది. 3:3:1 దగ్గర సో మొదటి 3 దగ్గర ఏం నెంబర్ తీసుకోవాలి, రెండవ 3 దగ్గర ఏం నెంబర్ తీసుకోవాలి, తర్వాత 1 దగ్గర ఏ నెంబర్ తీసుకోవాలని కూడా నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. రైట్? నో దట్ ఈస్ ద పాయింట్ అన్నమాట. ఎస్.